అంత నేరం చేయడానికి పాల్పడే అంతలాంటి మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తిని మళ్ళీ మనలో తిరిగి మనం ఎందుకు కలుపుకోవాలి? మనం బహిష్కరించకూడదా? అన్ని రకాల చట్టాలు, అన్ని రకాల హక్కుల్ని ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ ఎందుకు కల్పించాలి? ఆధార్ కార్డుని స్టాప్ చేయొచ్చు కదా! రేషన్ కార్డుని స్టాప్ చేయొచ్చు కదా! ప్రభుత్వం నుంచి వాడికొచ్చే ఈ కరెంటు సరఫరాలు స్టాప్ చేయొచ్చు కదా! ఇలాంటి అన్నీ ప్రభుత్వం ఇచ్చే నార్మల్ పౌరుడికి ఏదైతే హక్కుగా చెప్పబడుతూ ఆ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయో ప్రభుత్వాలు, ఇవన్నీ వాడికి రద్దు చేయించవచ్చు కదా! అప్పుడైనా ఒక భయం ఏర్పడుతుంది కదా! అమ్మో! నాకు జరగాల్సినవన్నీ జరగవు, నాకు బతకడానికి అవకాశం కూడా ఉండదు, అసలు చదువుకునే సర్టిఫికెట్లు కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా అలాంటి వాళ్ళకి. పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేయొచ్చు కదా! బతకనిచ్చే అవకాశం ఇవ్వకుండా వాడి మొహం మీద ఒక స్టాంప్ వేయొచ్చు కదా! వీడో పెద్ద క్రూరాత్ముడు, కఠినాత్ముడు, వీడినెవరు ఉద్యోగాల్లో కూడా జాయిన్ చేసుకోవద్దు, వీడి సర్టిఫికెట్లు కూడా ఏమీ పని చేయకూడదు, వీడికి ఎక్కడ బతకడానికి ఏ అవకాశం మనం ఇవ్వకూడదు అని చెప్పి సొసైటీలో ఒక చైతన్యాన్ని తీసుకురావచ్చు కదా! అలాంటివి చేస్తేనే అట్లీస్ట్ వీళ్ళ మైండ్ సెట్ అయితే ఎలాగో మార్చలేం మనం. అది అర్థమైపోతుంది. ఎన్ని కథలు, ఎన్ని పురాణాల్లో మనం రాముడు మంచి బాలుడు, కృష్ణుడు ఇలా చేశాడు, ధర్మాన్ని కాపాడాలి అని ఇలాంటి ఎన్ని నీతి వాక్యాలు మనం మాట్లాడినా ఇలాంటి ఘటనలు రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయంటే ఏంటి అర్థం?